హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇవాళ మనం బాలాపూర్ టు ఆర్సీ వెళ్ళే రూట్లో ఒక మంచి ప్రాపర్టీస్ వచ్చినాయి. 2 ప్రాపర్టీస్ అన్నమాట. చూస్తున్నారు కదా, అక్కడ మెయిన్ ఒక చౌరస్తలా ఉంది కదా, దాన్ని మల్లాపూర్ సర్కిల్ అంటారండి. ఆ సర్కిల్ నుంచి మనం మల్లాపూర్ రోడ్, ఇది ప్రాపర్టీ ఏంటంటే మెయిన్ రోడ్కు సెకండ్ బిట్టే అండి. చూస్తున్నారు కదా, ఒకటి సెకండ్ బిట్కే మనకు 2 ప్రాపర్టీస్ అయితే రావడం జరిగింది. ప్రాపర్టీస్ చాలా బాగున్నాయండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీస్ అన్నమాట. ప్రాపర్టీ రీసెంట్లీ కట్టినారన్నమాట. ఈ ప్రాపర్టీ మొత్తం డీటెయిల్స్ కూడా మీకు ఒకసారి చెప్తాను. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, 2 ప్రాపర్టీస్ ఉన్నాయండి పక్క పక్కనే. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ కానీ పక్క మనం ప్రాపర్టీస్ను కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇలాంటి ప్రాపర్టీ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. 134 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. రెండండి పక్కకు ఉన్నాయి. 134 సేమ్ డైమెన్షన్స్, సేమ్ డిజైన్స్ సేమ్ ఉంటున్నాయి. ఎవరైనా బ్రదర్స్ కానీ ఎవరన్నా కావాలనుకుంటే ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడండి. మనకు ప్రాపర్టీ ముందు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చూస్తున్నాం కదా, ఇది 30 ఫీట్ రోడ్ అన్నమాట. మంచి కాలనీలో ఉంది. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి. ఫస్ట్ ఒక కమర్షియల్ బిట్ ఉంది, సెకండ్ బిట్ వచ్చేసి ప్రాపర్టీస్ అన్నమాట. ప్రాపర్టీ ఎలివేషన్ చూస్తే బ్యూటిఫుల్గా లేటెస్ట్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మన గేట్ ఏదైతే ఉందో ఇది 9 ఫీట్స్ గేట్ అయితే తీసుకున్నారండి. చాలా పెద్దగా తీసుకున్నారు. కంప్లీట్ గ్రానైట్తో అయితే వీళ్ళు ర్యాంప్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీకి రైట్ సైడ్ మనకి ఏంటంటే ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచి ఒకటి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీ అండి. మీకు మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తానండి. ఫస్ట్ ఎంటర్ కాగానే మనకు మంచి పార్కింగ్ అయితే తీసుకున్నారు. పార్కింగ్లో మంచి ఒక పెద్ద కార్ పడుతుందండి. ప్లస్ పక్కకు ఒక బైక్స్ కూడా పడతాయండి. చూస్తున్నారు కదా, పార్కింగ్ కూడా కంప్లీట్ గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగింది. రెడ్ గ్రానైట్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన ఫాల్ సీలింగ్ కూడా సింపుల్ సూపర్బ్ ఉందండి. పార్కింగ్లో కూడా మనకు ఇది ఇవ్వడం జరిగింది. ప్లస్ మనకి చూసుకుంటే పార్కింగ్లో రైట్ సైడ్ ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. చాలా బాగుంది, వాష్ ఏరియా ఇచ్చినారు. ఇక్కడ మనకి ఏంటంటే వాషింగ్ మిషన్ అలాంటి పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా, స్విచ్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ పైకి వెళ్ళడానికి 3 ఫీట్ స్టెప్స్ అయితే పైకి వెళ్ళడానికి మంచి ఇచ్చిన, ఇవి కూడా గ్రానైట్తో అయితే తీసుకున్నారు. మనకు ప్రాపర్టీ ఏదైతే ఈ సింహద్వారం ఉందో చూస్తున్నారు కదా, మంచిగా వుడెన్ టేక్ అంటే ఇండియన్ టేక్తోనైతే ఇవి తీసుకోవడం జరిగింది. వెస్ట్ ఫేసింగ్ అండి. సింహద్వారం వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్. ప్లస్ మనకి ఏంటంటే చుట్టూ కూడా మనకు టైల్స్తో తీసుకోవడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేసినారు. ప్రాపర్టీ చుట్టూ ఏంటంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఒక 3.5 ఫీట్స్ అయితే వదిలిపెట్టడం జరిగిందండి. అట్లా బిల్డింగ్ చుట్టూ ఉందండి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కావద్దని. కింద మనకి వచ్చేసి రెంటర్స్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నాం కదా, ఇది ఫస్ట్ ఎంటర్ కాగానే మంచిగా ఒక మంచి హాల్ అయితే తీసుకున్నారు. ఇది కూడా 2 BHK అండి. కాకపోతే రెంటర్స్ కోసం కొంచెం చిన్నగా ఉంది, పైన చాలా పెద్ద ఉంటుంది. ఎంటర్ కానీ ఇది హాల్ అన్నమాట. ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మనం ఏంటంటే డైనింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. చూస్తే డైనింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అన్నమాట. ఎల్ షేప్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ గ్రానైట్తో తీసుకోవడం జరిగింది. 100% వాస్తుతో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. కిచెన్ పక్కకే మనకు ఒక మంచి పూజా గది కూడా ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, పూజా గది. ప్లస్ ఏంటంటే మనకు ఇక్కడ ఒకటి వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. వాష్రూమ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నాం కదా, ఇక్కడ కామన్ బాత్రూమ్ అనమాట. ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చినారు. ఇక్కడ మనకు సింక్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారనమాట. ఇప్పుడు ఒకసారి ఏం చేద్దామంటే మనం మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే ఇక్కడ ఉందండి. చాలా పెద్దగా స్పేషియస్గా ఉంది. కింద మొత్తం టైల్స్ యూజ్ చేసినారు. ప్లస్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. విండో కూడా మనకి ఏంటంటే 4x4 విండో తీసుకున్నారండి. ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చినారు. ప్లస్ ఏంటంటే ఐరన్ గ్రిల్స్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ గ్రానైట్తోని ఫ్రేమింగ్ కూడా తీసుకున్నారండి. పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా వుడెన్ టైప్ అయితే డిజైన్ తీసుకున్నారు. పెయింటింగ్స్ కూడా చాలా నీట్గా తీసుకున్నారు. ఒకసారి 1 సైడ్ వాల్ ఒకటి, ప్రతి రూమ్లో 1 సైడ్ వాల్ అయితే ఒక డిఫరెంట్ కలర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. చాలా మంచిగా అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ రైట్ సైడ్ ఇది ఉంటే మనకు స్ట్రైట్ వచ్చేసి ఇక్కడ హాల్లోనే చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకోవడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు. మంచి షెల్ఫ్స్ ఉన్నాయి. బీరో ప్రొవిజన్ ఇచ్చినారు. పెయింటింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి.
ఒకసారి ఫాల్ సీలింగ్ తీసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా 4x4 విండో అయితే తీసుకున్నారండి. చూస్తున్నాం కదా, దీంట్లో మెష్ డోర్ కానీ గ్లాస్ డోర్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ చిల్డ్రన్ బెడ్ నుంచి బ్యాక్ సైడ్ వస్తే లాస్ట్కి ఒక వాష్ ఏరియా తీసుకున్నారు. చూస్తున్నాం కదా, ఒక వాష్ ఏరియా తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే మనకు బోర్ ఇచ్చినారండి. ఇక్కడ బోర్ ఉంది, పక్కకి సంపు కూడా ఉందండి. మనకి ఏంటంటే 3 ఫీట్ గల్లీ కదా ఇది. ఈ 2 ప్రొవిజన్స్ కూడా మనకు తీసుకోవడం జరిగింది. ఇది రెంటర్స్ కోసం అండి. ఈ ఏరియాలో 2 BHKకు 10 to 12,000 రెంట్ కూడా వస్తుందంట. ఇప్పుడు ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసినారు ఫస్ట్ ఫ్లోర్లో. ఒకసారి ఆ ప్రాపర్టీని అయితే చూద్దామండి. ఫస్ట్ పైకి ఎంట్రన్స్ కోసం మనకి ఏంటంటే మంచిగా స్టెప్స్ తీసుకున్నారు. 3 ఫీట్ స్టెప్స్ అయితే తీసుకున్నారండి. చాలా స్పేషియస్ ఉంది. ప్లస్ స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారండి. స్టీల్ రైలింగ్, స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. ఇది జిందాల్ అయితే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ మనకి ఎంటర్ కాగానే ఫస్ట్ మంచి బాల్కనీ తీసుకున్నారండి. బాల్కనీలో కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకు టఫ్ అండ్ గ్లాస్ ఇచ్చినారు. టఫ్ అండ్ గ్లాస్, స్టీల్ రైలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మన ఓనర్స్ కోసం సింహద్వారం అని చెప్పొచ్చు. మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. పైన మనకు ఫాల్ సీలింగ్ వచ్చేసి UPVC ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకు రైట్ సైడ్ ఒక 3 ఫీట్ గల్లీ కూడా ఇచ్చినారండి. చూస్తున్నా 3 ఫీట్ గల్లీ ఇచ్చినారు. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము. ఫస్ట్ ఎంటర్గానే మనకు హాల్ అండి. ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారు. కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. ఎంటర్గానే మనకు పెద్ద టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. చూస్తున్నాం కదా. ప్లస్ కింద మనకి ఇక్కడ గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్లాట్ఫామ్, గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చినారు. పైన ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి, చాలా బాగుందండి. ఫాల్ సీలింగ్ అయితే మంచిగా తీసుకున్నారు. ఇక్కడ మనకు హాల్లో లెఫ్ట్ సైడ్ 4x4 విండోస్ గ్రానైట్తో తీసుకున్నారు. చుట్టూ ఫ్రేమింగ్ UPVC విండోస్ యూజ్ చేసినారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచిగా కన్స్ట్రక్షన్స్ అయితే చేయడం జరిగింది. మన హాల్లో ఒకటి ఏంటంటే బయటికి నుంచి మన వెంటిలేషన్ కానీ గాలి కానీ రావడానికి ఆ వాస్తు ప్రకారం ఒక డోర్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనము హాల్ చూసాము. నెక్స్ట్ డైనింగ్ చూద్దామండి. ఇది డైనింగ్ అన్నమాట. ఇది డైనింగ్ ఏరియా మంచిగా ఇచ్చినారు. డైనింగ్ ఏరియాలో కూడా మనకు షెల్ఫ్స్ కావాలి కాబట్టి మంచి షెల్ఫ్స్ ఇచ్చినారు. ఇక్కడ మనకు వాష్ బేసిన్ పెట్టుకోవడానికి టైల్స్ పెట్టి ప్రొవిజన్స్ ఇచ్చినారు. పైన ఫాల్ సీలింగ్ కూడా నీట్గా అయితే తీసుకోవడం జరిగింది. ఈ డైనింగ్ నుంచి రైట్ సైడ్ మనకు ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చినారు. ఎల్ షేప్ ఓపెన్ కిచెన్ అండి. చాలా బ్యూటిఫుల్గా చిన్నగా చాలా బాగుంది. ప్లస్ ఏంటంటే కిచెన్ నుంచి మనము బయటికి వెళ్ళొచ్చండి. బయటికి వెళ్ళి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. చూస్తున్నాం కదా, బయటికి రాగానే ఆ మూలకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. ఇక్కడ మనం ఏంటంటే ఏమన్నా బాసనలను తోముకోవడానికి ఇక్కడ ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్లస్ మనకి ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, దీని నుంచి కూడా బయటికి రావచ్చు. అలా 2 ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి ఇప్పుడు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. మనకు నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా స్పేషియస్గా ఉందండి. చాలా బ్యూటిఫుల్ ఉంది. పెయింటింగ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి, ప్రొఫెషనల్గా ఉన్నాయి. ఇక్కడ షెల్ఫ్ చూస్తున్నప్పుడు చాలా షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. మనకు బీరువా ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, మంచి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. విండో కూడా బెడ్రూమ్లో 4x4 విండో ఇచ్చినారు. ప్లస్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారండి. యూజ్ చేసిన డోర్స్ కానీ ప్లస్ అన్ని విషయాలలో చాలా కాంప్రమైజ్ కాకుండా ఓనర్ మంచి మెటీరియల్ అయితే యూజ్ చేసినారండి. ఇదేంటంటే ఇది రైనీ సీజన్లో లీకేజెస్ కానీ అలా ఎక్కడ కనిపించట్లేదు. అంత మంచిగా ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా. చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకసారి చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ మనకు హాల్ పక్కకు చిల్డ్రన్ బెడ్రూమ్ టీవీ యూనిట్ పక్కకు అనమాట. ఇది కూడా మంచి నీట్గా అయితే ఉందని చూస్తున్నాం కదా, చాలా నీట్గా ఉంది. దీంట్లో నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్, పైన మంచి ఫాల్ సీలింగ్, పెయింటింగ్స్ కూడా చాలా నీట్గా అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనం బయటికి రావచ్చు. బయటికి రాగానే ఇక్కడ చూస్తున్నాం కదా, ఇప్పుడాక మనం కిచెన్ నుంచి వచ్చినాం. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇట్లా ఇస్తుందండి. ఇటు నుంచి మనకి ఏంటంటే బిల్డింగ్ చుట్టూ మనం తిరగొచ్చండి. ఆ విధంగా అయితే మనకు ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. లోపలికి వెళ్ళి ఇంకా డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్తామండి. మళ్ళీ ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా చెప్తానండి. మన చిల్డ్రన్ బెడ్రూమ్లో బాత్రూమ్ లేదు కాబట్టి ఇక్కడ ఒకటి ఏంటంటే డైనింగ్లోనే మనకు ఒకటి అటాచ్డ్ బాత్రూమ్, ఒకటి ఏంటంటే కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తాం కదా, ఇది కామన్ బాత్రూమ్ అన్నమాట. చాలా బాగుందండి ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ వచ్చేసి RCI నియర్ బై ఉందండి. బాలాపూర్ టు RCI నియర్ బై ఉంది. ప్రాపర్టీ 134 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్స్ 30x40 అండి. వెస్ట్ ఫేసింగ్. బిల్డప్ ఏరియా వచ్చేసి 1150 SFTలో అయితే బిల్డప్ ఏరియా అండి.
G+1 కింద 2 BHK ఉంది, పైన 2 BHK ఉందండి. రెడీ టు వాక్వే ప్రాపర్టీ అన్నమాట. ఓనర్ ఈ ప్రాపర్టీ చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నాడు. రోడ్ నుంచి సెకండ్ బిట్టే అండి. పాసిబుల్ ఉంటే ఒకసారి ప్రాపర్టీని విజిట్ చేయండి. దీనికి ఏంటంటే కంప్లీట్ G+1 పర్మిషన్ కూడా ఉందండి. ఇది మనకి ఏంటంటే బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే వస్తుందండి. 80% లోన్ కూడా వస్తుంది. 100% వాస్తోనైతే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 2 ప్రాపర్టీస్ ఉన్నాయండి, పక్కపక్క 2 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. ప్రాపర్టీ మనకు ఓనర్ 1,05 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఏంటంటే ఫిక్స్ ప్రైస్ కాదండి, స్లైస్ నెగోషియబుల్. ఓనర్స్ నెంబర్ నేను ఏంటంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి, ఒకసారి సైట్ విజిట్ చేయండి. మంచి ప్రాపర్టీ అండి. రోడ్ నుంచి సెకండ్ బిట్ మీకు బస్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఎయిర్పోర్ట్ కూడా షార్ట్ కట్ ఉంది. శ్రీశైలం హైవేకి వెళ్ళొచ్చు. బాలాపూర్ నియర్ బై ఉంది. అన్నిటికీ మధ్యలో ఈ ప్రాపర్టీ ఉందండి. మల్లాపూర్ సర్కిల్ అంటారండి. ఆ సర్కిల్ అయితే ఈ ప్రాపర్టీస్ ఉండడం జరిగింది. మంచి లొకేషన్, ప్రైమ్ లొకేషన్ అని కూడా చెప్పొచ్చండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తామండి మేము. దీనికి నియర్ బై ఏంటంటే మీకు హాస్పిటల్, స్కూల్స్ ఉన్నాయని అది కూడా డౌట్ రావచ్చు. ఆ ప్రాబ్లం కూడా లేదండి. బాలాపూర్కు చాలా నియర్. మనకి ఏంటంటే బాలాపూర్లో సినిమా థియేటర్స్ కానీ, లేదంటే షాపింగ్ మాల్స్ కానీ అన్నీ ఉన్నాయండి. బస్ ఫెసిలిటీ ఉంది. ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయండి. సో మీరు ప్రాపర్టీ కావాలనుకుంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. నెగోషియబుల్ ప్రైస్ అనమాట. 1,05 lakhs చెప్పింది కానీ ఇంకా చాలా నెగోషియబుల్ అని చెప్తున్నారు. మీరు ఓనర్ నెంబర్ డైరెక్ట్ కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇక చాలా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటామండి. మీరు చేయాల్సిందల్లా మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మా ఇన్స్టా కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.